హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరూ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఈ సండే ఈవినింగ్ ఈ భరత్ అనే నేను అనే సినిమా గురించి చెప్పడానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇవాళ ఈ సినిమా 20th ఏప్రిల్ రిలీజ్ అయింది. మనకి దాదాపుగా ఇప్పుడు 2018లో రిలీజ్ అయిన సినిమా. అయితే ఇవాళ ఈ 20th ఏప్రిల్ ఈయన చేసిన క్యారెక్టర్ ఆ సినిమాలో భరత్ అనే నేనులో చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ చేశారు కదా. ఈరోజు ఇంకో స్పెషాలిటీ ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర స్టేట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఇవాళ 20 ఏప్రిల్. ఆ విధంగా అనుకోకుండా యాదృచ్ఛికంగా ఆ డేట్ని ఈ సినిమా రిలీజ్ అవ్వడం, అందులో మహేష్ బాబు గారు ముఖ్యమంత్రి క్యారెక్టర్ వేయడం చాలా యాదృచ్ఛికంగా జరిగింది అనుకోవచ్చు. విధంగా కొరటాల శివ గారు మరి తెలిసి రిలీజ్ చేశారో తెలియక రిలీజ్ చేశారో తెలియదు, కానీ అంటే ఆ రిలీజ్ డేట్ లాక్ అయి ఉండొచ్చు. కానీ అది అనుకోకుండా ఒక ముఖ్యమంత్రి గారి డేట్, అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి యొక్క బర్త్డే డేటు ముఖ్యమంత్రి క్యారెక్టర్ చేసి హీరో డేట్కి లాక్ అవడం అనేటువంటిది వెరీ వెరీ స్పెషల్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కదా, మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్ ద సేమ్ టైం ఈ భరత్ అని నేను మహేష్ గారు యాక్ట్ చేసిన భరత్ అని నేను వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఇంకా డైరెక్టర్ వచ్చి కొరటాల శివ గారు, స్టోరీ కూడా కొరటాల శివ గారు, అంటే ఆ కథ మొత్తం ఆయన రాసుకున్నారు. అయితే కొరటాల శివ గారు 2-3 సార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ కథని ఒక కుర్రాడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆ కుర్రాడు ఒక పాయింట్ సరదాగా చెప్పాట. అసలు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక 2 పాయింట్లు చెప్పడంతో నచ్చి ఆ కుర్రాడిని నువ్వేనా సలహా చెప్పగలంటే లేదండి నాకేదో సరదాగా ఒక లైన్ అనిపించిందని చెప్పడంతో ఆ లైన్ ఆయన కథగా తయారు చేసుకుని తర్వాత ఆ కుర్రాడు కూడా కలిసానని చెప్పేసి చెప్తారు ఆయన దాదాపుగాను కొరటాల శివ గారు కూడా. ఈ విధంగా ఆయన మంచి కథను తయారు చేసుకున్నారు. అంటే రెగ్యులర్గా తెలుసున్నదే మనకి లీడర్ ఇంపాక్ట్ ఉంటుంది, లీడర్ సినిమా. అలాగే అంతకుముందు కొంతమంది చేసిన కొన్ని సినిమాల ఇంపాక్ట్ ఉంటుంది, కానీ బట్ ఈయన చాలా స్టైల్గా లావిష్గా తీశారు సినిమాని. చాలా బాగా తీశారని చెప్పచ్చు. మహేష్ గారిని ఇందులో చూడడానికి నిజంగా చాలా అందంగా ఉంటారు. కొన్ని డ్రెస్సుల్లో అయితే ఆయన నిజంగా అలా ముఖ్యమంత్రి ఉంటే ఎలా ఉంటుందో అనిపించేస్తూ ఉంటుంది మనకి. నిజంగా చెప్పుకోవాలంటే చాలా బాగుంటుంది సినిమా ఆ విషయంలోనూ. సో కథ డైరెక్షన్ కూడా ఆయనే. ప్రొడ్యూసర్ వచ్చి డివివి దానయ్య గారు, డివివి ఎంటర్టైన్మెంట్స్పై. మనకి దానయ్య గారు అంటే తెలుసు కదా, ఆల్రెడీ మొన్న RRR సినిమా కూడా తీసిన ఆయన, అంతకుముందు చాలా సినిమాలు తీశారు ఆయన. సో ఈ విధంగా ఫోటోగ్రఫీ వచ్చి రవి కే చంద్రన్ తిరు అని చెప్పేసి ఇద్దరు చేసినట్టున్నారు, లేదా ఒక అతని పేరే ఉండొచ్చు, అది రవి కే చంద్రన్ అనే పేరు. ఎడిటింగ్ వచ్చి శ్రీకర్ ప్రసాద్ గారు, చాలా సినిమాలకు చేస్తున్నారు ఈ మధ్యకాలంలోనూ. తర్వాత మ్యూజిక్ వచ్చి డిఎస్పి గారు ఉతికేశారని చెప్పచ్చు. చాలా నీట్గా ఇచ్చారు ప్రజెంటేషన్. ఇందులో కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వింటున్నప్పుడు చాలా ఒక గూస్ బంప్స్ ఎగ్జైటింగ్ ఫీలింగ్ కూడా ఉంటుంది, చాలా బాగుంటాయి అన్నమాట. ఆ విధంగా ఇంకా క్యాస్టింగ్ చూసుకుంటే కనుక మనకి హ్యూజ్ క్యాస్టింగ్ పెట్టారు ఇందులో. మహేష్ బాబు గారు, కియారా అద్వానీ గారు, దేవరాజ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, సితార గారు, ఆమని గారు, శరత్ కుమార్ గారు, ఇంకా చాలామంది అనమాట. ఎవరు, బ్రహ్మాజీ గారు, అలాగే రావు రమేష్ గారు, ఇంకా పెద్ద పెద్ద క్యారెక్టర్లు విపరీతంగా ఉంటాయి మనకి సినిమాలో. వెళ్ళి కూడా అజయ్ గారు మెయిన్, బెనర్జీ గారు, అలాగే జీవా గారు, పృథ్వీరాజ్ గారు, దేవదాస్ కనకాల గారు, యశ్పాల్ శర్మ గారు, తర్వాత ఇంకా కొంతమంది అనమాట. ఇంకా విపరీతంగా మినిస్టర్లకు సంబంధించిన క్యారెక్టర్లు అవన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. అలాగే అనీష్ కురువిల్లా గారు, వీరి అసిస్టెంట్ కింద ఉంటారు కదా, మనకి ఆనంద్ సినిమా నుంచి చేస్తున్నారు ఆయన. అలా చాలా స్పెషల్. రామజోగి శాస్త్రి గారు ఒక పాటలో క్యామియో రోల్లో, అంటే ఒక వచ్చాడయ్యో స్వామి దాంట్లో క్యామియోగా కనబడతారు చిన్న లైన్లో. ఈ విధంగా మంచి హ్యూజ్ కాస్టింగ్ పెట్టి సినిమాని నింపేశారని చెప్పచ్చు. చెప్పుకోవాలంటే సినిమా భారీ క్యాస్టింగ్తో కనబడుతుంది, లావిష్గా కూడా కనబడుతుంది. ఇక కథ వివరంలోకి వెళ్తే కనుక మనం కథ మనకు ఆల్రెడీ తెలుసున్నదే. ఇంత ఒక ఉన్నతమైన చదువులు చదువుకున్న కుర్రాడు, అంటే యాక్చువల్గా అతను చిన్నప్పుడు ఏం చేస్తాడంటే ఎక్కువ అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు. ఎవరు, మహేష్ గారు చదువుకుంటుంటారు కానీ ఆటలు ఎక్కువ బాగా ఆడుతూ ఉంటారు అనమాట. అంటే విపరీతంగా ఎక్కడైనా పక్కన చిన్న అబ్బాయి అంటారు ఫ్రెండ్, ఎవరు వేరే వాళ్ళ ఫ్రెండ్ అనమాట, అతని దగ్గర ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉంటేనే వాళ్ళు వీళ్ళు కూడా కలిసి ఉంటుంటారు. అతను బావ అని పిలుస్తుంటారు ఎవరిని, శరత్ కుమార్ గారిని కూడా. శరత్ కుమార్ గారు, ప్రకాష్ రాజ్ గారు చిన్న స్నేహితులు. అట్ ద సేమ్ టైం ఏం చేస్తారంటే వాళ్ళు రాజకీయ పార్టీ గురించి కష్టపడుతూ ఉంటారు, రాజకీయ పార్టీ ఒకటి పెట్టి దాని గురించి కష్టపడుతూ ఉంటారు. అందువల్ల ఎక్కువ శాతం ఆమన్ గారి దగ్గర, అంటే ఆ తల్లి దగ్గరే ఉంటుంటాడు ఈ భరత్ అనే కుర్రాడు అనమాట. ఎవరు, మహేష్ గారి క్యారెక్టర్ తల్లి దగ్గరే ఉంటుంటుంది ఎక్కువ. ఆ పక్కన ఏమైనా ఫ్రెండ్తో ఆడుకోవడం, ఎప్పుడైనా ఉంటే వాళ్ళ ఇంట్లో నిద్రపోతుండడం అవి కూడా చేస్తుంటారు. ఇలా ఉండగా ఒకనొక సందర్భంలోని 2-3 సార్లు ఐస్ క్రీమ్ తింటారు మహేష్ గారు. వద్దంటుంటే మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నావు. ఆవిడ తల్లి కనిపెట్టి నువ్వు నాకు మనం ప్రామిస్ చేసావు, ప్రామిస్ బ్రేక్ చేసావు ఎందుకని అడుగుతారు. అడిగితే ఏం లేదమ్మా తినకుండా ఉండలేకపోయినాడు. అప్పుడు సూర్యుని చూపించి అంటారు అన్నమాట. ఆ సూర్యుడు చూసావా, రోజు ఒక టైంకి అంటే టైంకి వస్తారు ఆయన, ఆ టైం నుంచి ఏ రోజు ఆయన గతి తప్పలేదు. ఆయన ప్రామిస్ చేశారు ఈ లోకానికి అండగా ఉంటానని, ఆ లోకానికి అండగా ఉంటానన్నందుకు ఆ ప్రామిస్కి ఆయన నిలబడ్డారని చెప్పడంతో మహేష్ బాబు గారిలో ఒక సంకల్పం పెరుగుతుంది. ఈలోగా అనుకోకుండా
వీళ్ళు బిజీలో ఉండడం వల్ల ఆవిడకి చిన్న కంప్లైంట్ ఉంటుంది, మా హార్ట్కి సంబంధించిన కంప్లైంట్ ఏదో. ఆవిడ ఆ కంప్లైంట్తో అనుకోకుండా చనిపోతారు. తల్లి చనిపోవడంతో ఒంటరివాడు అయిపోతారనమాట ఈ బాబు. అవగానే ఈ పక్కనే ఇతను పిలుస్తున్నారు కదా, రిలేషన్గా పిలిచినట్టే ఫ్రెండ్ ఏదో చిన్న రిలేషన్ ఉన్న అతను మాతో పాటు వేరే ఊరికి తీసుకెళ్తాను, వాడు అలవాటు పడ్డాడు, ఆ కుర్రాడికి కూడా బాగా అంటే మా అబ్బాయికి కూడా అలవాటు పడ్డాడంటే, ఏరా వెళ్తావా చదువుకుంటావంటే నేను అక్కడ నుండి చదువుకుంటాను నాన్న, నాకు తోచట్లేదు అన్నట్టుగా చెప్తాడు. అంటే తల్లి లేక అతను ఒంటరితనం ఫీల్ అవుతాడు, తండ్రి కూడా ఉండడంతో. అయితే ఈలోగా ఇతను పై చదువులకు వెళ్ళడం అనుకోకుండా తండ్రి రెండో మ్యారేజ్ కూడా చేసుకుంటారు. ఎవరిని? సితార్ గారిని ఇతను ఉండగానే చేసుకుంటారు. సితార్ గారు ఈ అబ్బాయిని ఎక్కువగా పట్టించుకోరు, సవత్తల్లి కదా అంటే ఆ ఫీలింగ్స్ ఉంటాయి ఆవిడకి. ఆవిడ కూడా పాప పుట్టడం, ఆ పాపని ఇతను ఆడిస్తున్నప్పటికీ ఎక్కువ శాతం దూరంగా ఉంచడంతో ఇంకా అతను పై చదువులకు వెళ్ళిపోతానని అతనితో అబ్బాయితో వెళ్ళిపోవటం. ఇంకా అక్కడ బాగా చదువుకుని ఇంకా అక్కడే స్టడీగా ఎదుగుతారు. అక్కడ మనకి ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది మహేష్ గారిది. ఫస్ట్ నేను సాంగ్స్ ఇది బాగుంటుంది, అన్ని రకాల. అందులో స్పెషాలిటీ ఏంటంటే 3-4 డిగ్రీలు పూర్తి చేసేస్తారు ఏకంగా అక్కడే ఉండి. పూర్తి చేయడంతో ఈయన స్పెషల్గా అవార్డు ఇస్తారు. ఇన్ని డిగ్రీలు ఒకేసారి పూర్తి చేశారు, 2-3 టర్మ్స్లోనే 4-5 రకాల డిగ్రీలు పూర్తి చేశారని చెప్పేసి ఎడ్యుకేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఆ విధంగా అనుకుంటున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఏమవుతుందంటే, ఇంక ఎవరు ఈ ప్రకాష్ రాజ్ గారు, ఈయన బాగా ఎవరు శరత్ కుమార్ గారు పార్టీని నడిపిస్తూ ఉండడం, ఆ పార్టీలో ఏవో వివాదాలు రావడం, అనుకోకుండా ఈయన కూడా ఆరోగ్యం పాడైపోతుంది. ఎవరికి? శరత్ కుమార్ గారికి ఆరోగ్యం పాడైపోయి ఆయన చనిపోవడం జరుగుతుంది. ఈయనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ మనకి ఇంట్రడక్షన్ సాంగ్ అయిపోతుంది కదా, ఇంట్రడక్షన్ సాంగ్ కూడా బాగుంటుంది, అది డిఎస్పీ గారిది. ఆ సాంగ్ అయిపోయాకనేమో అనుకోకుండా ఇన్ఫర్మేషన్ రావడం, వస్తూ ఆయనకు కొన్ని పాత కదలికలన్నీ మెదులుతాయి. అంటే శరత్ కుమార్ గారు ఎలా ఉండేవారు అతనితో అవన్నీ కూడా మెదులుతాయి. ఇంటికి రాగానే ప్రకాష్ రాజ్ గారు తీసుకెళ్ళి చూపిస్తారు. అక్కడ వాళ్ళ సిస్టర్ ఉంటారు, ఆ అమ్మాయి 2-3 సినిమాల్లో చేశారు, మామూలుగా రిపోర్టర్ కింద అది చేశారు, క్యారెక్టర్స్ చిన్నవి. మహేష్ బాబు గారికి బాగా తెలుసున్న అమ్మాయి అనమాట ఆ అమ్మాయి కొంచెం. అయితే ఆ అమ్మాయి ఇతను సిస్టర్ కింద చేశారు. ఆవిడ వచ్చి ఈ బ్యాగ్ అది తీసుకెళ్ళి లోపల పెట్టడం, అక్కడ వాళ్ళు కూడా ముభావంగా ఉంటారు. 2-3 రోజులు అయ్యాక ప్రకాష్ రాజ్ గారితో నేను ఇంకా లండన్ బయలుదేరదాం అనుకుంటున్నానని చెప్పేసి, అంటే దీనికంటే అంటే వెళ్ళాలంటే ఉంటూ చిన్న పని ఉందంటాడు. ఏంటంటే నువ్వు ముఖ్యమంత్రి స్థానానికి ఎక్కాలంటాడు. అంటే దీనికి ముందు కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి. పోసాని కృష్ణమురళి గారు వచ్చి మైనార్టీ సభ్యుల తరఫున లేదా అణగారిన వర్గాల సభ్యుల తరఫున నాకు మంచి సపోర్ట్ ఉందండి, నన్ను ముఖ్యమంత్రిని మహానాయకుడు ఇచ్చిన దాంతో నేను ఎదిగాను కాబట్టి ఎవరు శరత్ కుమార్ గారి గురించి చెప్తున్నమాట. కాబట్టి నన్ను ఈసారి అందరూ కూడా ముఖ్యమంత్రి స్థానానికి అర్హుడని అనుకుంటారంటే రవిశంకర్ కూడా అలాగే అడుగుతారు. రవిశంకర్ అలా అడగడం, ఓ పక్కన పోసాని కృష్ణమురళి అడగడం, ఈ విధంగా అందరూ ముఖ్యమంత్రి స్థానం గురించి పోటీ పడుతుండటంతో ప్రకాష్ రాజ్ గారికి పార్టీ చేజారిపోతుందేమో అన్న భయంతో మహేష్ బాబు గారిని ఎప్పుడో చదువుతారు. మహేష్ బాబు గారు నాకు ఎందులో ఏమీ తెలియదు, నన్ను ఎందుకు లాగుతున్నారు, నేను ఏదో చదువుకుంటాను, నాకు రాజకీయాలకు వస్తుంటే పార్టీలో చీలికలు వచ్చాయి, ఇలా గొడవలు అయిపోతున్నాయి, పార్టీ పోతే మనం అంటే ఉనికే కోల్పోతాం, నాన్నగారు చాలా కష్టపడి పార్టీలు పెట్టి చాలా పైకి తీసుకొచ్చారని చెప్పడంతో సరే అయితేనని చెప్పేసి మహేష్ బాబు గారు అనుకోకుండానే ముఖ్యమంత్రి అయిపోతారు అనమాట. అనుకోకుండానే ముఖ్యమంత్రి అవడంతో అందరికీ విభేదాలు ఉంటాయి కానీ పైకి పొసగలేరు. ఎందుకంటే అతను అవడం అది ఎవరికి నచ్చకపోయినప్పటికీ ఇంకా తప్పదు కాబట్టి, వారసుడు కాబట్టి అతని మీద వదిలేస్తారు. దేవరాజు గారు అతను శరత్ కుమార్ గారు చనిపోయినప్పుడు దేవరాజు గారు వాళ్ళందరూ వస్తారు, ఇతను కలుస్తారు. ఈయన ముఖ్యమంత్రి స్థానానికి ఎక్కగా ఈయన అందరినీ పిలుస్తారు. అనీష్ కురువిల్లా గారు ఇతను అనమాట ఏంటి పర్సనల్ అసిస్టెంట్ కిందను, మిగతా వాళ్ళందరూ మంత్రుల్ని వాళ్ళని పిలిచి అందరితో చెప్తారు, నేను కొత్త కానీ ఫాస్ట్గా నేర్చుకుంటాను, నాకు చెప్పండి అని చెప్పేసి. ఈ ట్రాఫిక్ సమస్యల గురించి అడుగుతారు. అంతకుముందు ఆయన ఊరు వచ్చినప్పుడు, ఈ ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు ఏంటంటే ఊళ్ళో తిరిగినప్పుడు ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది చూసిన ఆయన కన్ఫ్యూజ్ అయిపోతారు, వన్ వే నుంచి ప్లాట్ఫామ్ల నుంచి వచ్చేయడం అన్నీ చూసి. సో ఈ అనీష్ కురువిల్లా గారిని అడిగితే ఆయన ప్లాట్ఫామ్ చెప్తారు, ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఫైన్లు వేస్తున్నాను. ఫైన్లు వాళ్ళని పిలిచి ఎంత వేస్తున్నారంటే, రాంగ్ వేలో వస్తే 500 సార్ అంటే 10,000 చేయండి అంటారు. 5,000 to 10,000 25,000 అని పెట్టేటప్పటికి అందరూ అల్లిపోతుంటారు అనమాట. ఏంటి అంతంత ఫైన్లు అయితే బైక్లో అమ్మేసుకోవాలి మేమని చెప్పేసి అందరూ జోక్స్ వేసుకోవడం అవి. బ్రహ్మాజీ గారు ఈయనకి వెనకాల పర్సనల్ అసిస్టెంట్, అంటే మామూలుగా ఈయనకి వెనకాల ఉంటారు కదా మెయిన్ ప్రధాన కార్యదర్శి అంటాం కదా, ఆ టైప్లో అనమాట. ఆఫీస్కి సంబంధించి అనీష్ కురువిల్లా గారు ఉన్నప్పటికీ అసలు ప్రధాన కార్యదర్శి బ్రహ్మాజీ గారు పేపర్ చదువుతుంటారు. అయితే అంతకుముందే ఎవరో ఇంతకుముందు ఈయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఏం చెప్తారంటే, భరత్ అని నేను అని చెప్పేసి చెప్తూనే
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అంతఃకరణ శుద్ధితో అన్న దగ్గర కన్ఫ్యూజ్ అవుతారన్నమాట. ఆ అంతఃకరణ శుద్ధి అన్న దగ్గర కన్ఫ్యూజ్ అవడంతో అందరూ అలా చూస్తారు, అన్న దగ్గర ఆగిపోతారు. ఎందుకంటే ఆయన లండన్లో చదువుకుని రావడం వల్ల ఎక్కువ శాతం తెలుగు బేస్ ఉండదు ఆయనలో. ఉన్నప్పుడైతే మర్నాడు రాస్తారు, అంతఃకరణ శుద్ధి అని పలకలేని ముఖ్యమంత్రి నిజంగా రాష్ట్రాన్ని అంతఃకరణ శుద్ధితో ఉంచగలరా అని చెప్పేసి పెట్టగానే అది బ్రహ్మాజీ గారు చదువుతారు. ఆ పదం ఏంటన్నా అంటే పర్వాలేదు, భాస్కర్ అతని పేరు, బ్రహ్మాజీ గారి పేరు భాస్కర్. చదువు అంటే చదివితే ఈ విధంగా చదువుతాడు మరి. చదివితే ఆ పేరేంటన్నా భాస్కర్ అంటే అంతఃకరణ శుద్ధితో అని చెప్పేసి బ్రహ్మాజీ గారు చెప్పడంతో ఆ తర్వాత వెళ్తే అక్కడికి ఆఫీస్కి వెళ్తారు. పృథ్వీరాజ్ గారు వాళ్ళు కాకేసి, సార్ ఏంటి సార్ ఆ నిర్ణయాలు 25,000 30,000 ప్రజలు ఏమైపోదాం అనుకుంటున్నారు, అసలు ఈ నిర్ణయం ఎవరిని అడిగి తీసుకున్నారని గట్టిగా అడుగుతారు మీడియా పీపుల్. ఆయన వెళ్ళిపోతున్నా ఆయన వెనక్కి వచ్చి అంటారన్నమాట, ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారంటే అంతఃకరణ శుద్ధితో అని చెప్పి గట్టిగా చెప్తారు. మనకి అక్కడే అర్థమైపోద్ది ఆయన ఇంపాక్ట్ అంటే ఇంకా ఆయన నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూసుకొని అన్నట్టు. కానీ చాలా బాగుంటుంది ఆ షాట్ అది. ఆ తర్వాత ఈయన సరదాగా ఎవరిని కియారా అద్వానీ గారిని ఆఫీస్కి వచ్చినప్పుడే బయట చూస్తారు ఆ ఫ్రెండ్స్తో, వాళ్ళతో ఆడుకోవడం. దీన్ని కావాలని అమ్మాయికి ఫోన్ చేయించడం. బ్రహ్మాజీ గారు విచిత్రంగా చెప్తుంటారు, ఏంటి ఇలాగ ఆడపిల్లలతో ఆడుతుందని. కానీ ఆ అమ్మాయిని ఇష్టపడతారు స్వతహాగా తెలియకుండానే. ఆ అమ్మాయిని ఇష్టపడి విపరీతంగా ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు అనుకుని ఆ అమ్మాయి కన్ఫ్యూజ్గా మాట్లాడతారు. కానీ నేను సీఎం భరత్ అంటే సీఎం భరత్వా లేకపోతే మాకు ఫోన్ చేయవాలి, సీను నువ్వు ఎవరినో వాడికి ఫోన్ చేస్తున్నావు అని చెప్పేసి కానిస్టేబుల్ కొడుకు అన్నట్టుగా అక్కడ టీచింగ్ బాగుంటుంది. ఆ టీచింగ్ అయిపోగానే ఇంక లాభం లేదని మహేష్ గారు ఏం చేస్తారంటే సెక్రటేరియట్ నుంచి ఫోన్ చేస్తారు. సెక్రటేరియట్ నుంచి ఫోన్ చేసి మీతో సీఎం గారు మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు దీంతో మాట్లాడతారనమాట, నేను ఇలా సీఎం భరత్ని మాట్లాడుతున్నాను, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, వాళ్ళ హోటల్కి వచ్చేటంటే వాళ్ళందరూ అలాగే సార్ అంటే వెళ్తే మర్నాడు కలుస్తారు. కలిస్తే సార్ అసలు మీరు మాకు ఫోన్ చేస్తారని కూడా నేను రోజు చూస్తుంటాను, నాకు అలా ఉండడం ఇష్టం, ఫ్రీడమ్. కానీ అధికారాల వల్ల వీటి వల్ల మేము అలా ఉండలేము బట్ అని చెప్పేసి అంతా మాట్లాడి ఏం చేస్తున్నారంటే తన పేరు వసుమతి అని చెప్తుందన్నమాట. వసుమతి ఇలాగని చెప్పేసి అంతా ఈ టైం చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. మరొకసారి అందరం సరదాగా కలుద్దామంటే అందులో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఫన్గా మాట్లాడతారు. సార్ మిమ్మల్ని ఎలా కలుస్తాం అనుకోలేదంటే ఏం పర్వాలేదంటే, సార్ మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే నో నాకు అటువంటిది ఏం లేదని చెప్పేసి చెప్తూ టైం చాలా ఫాస్ట్గా అయిపోయింది నీతోని, మరొకసారి చూస్తా అని చెప్పేసి వెళ్ళడంతో మహేష్ బాబు గారు అలా ఇంకా సీన్ ముగించేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అమ్మాయికి మహేష్ బాబు గారి నుంచి పాట ఉంటుంది మాట, కలబాట. ఏంటి అక్కడ ఒక మంచి సాంగ్ ఉంటుంది. సాంగ్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్ ట్రాక్లో చాలా బాగుంటాయి నిజంగా చెప్పుకోవాలంటే. సాంగ్స్ అన్నీ కూడా అరేరే ఇది అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుందన్నమాట. ఐ డోంట్ నో ఫస్ట్ సాంగ్ కదా, తర్వాత ఏమో ఈవిడతో సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ అయిపోయాకనేమో ఈయన ఒక టీంని అరేంజ్ చేసుకుంటారు. ఎవరు? మహేష్ బాబు గారు. నాకు ప్రత్యేకంగా ఒక టీం కావాలి, ఆ టీంతో నేను అన్నీ కూడా సర్ది చెప్పుకోవాలని చెప్పేసి. ఈ లోపల మీటింగ్లు అవుతుంటాయి ఎక్కడ ఈ అసెంబ్లీ మీటింగ్లో ఆ ఫైనల్ ఏంటి ఏంటంటే దేవరాజు గారు ప్రశ్నించడం. దేవరాజు గారు అంటారు, నాకు తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, 25,000 ఫైనే కడితే నెలకు జీతం ఏం సంపాదించండి. అప్పుడు అంటారు ఆయన 25,000 జీతం 25,000 ఒక్కసారిగా ఫైన్ కడితే సేవింగ్స్లో ఉన్న సర్దుకోవచ్చు, లేదా ఒక నెల తినకపోయినా ఆగచ్చు, కానీ రాంగ్ ట్రాక్లో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏంటని చెప్పేసి ఆయన గట్టిగా అడుగుతారన్నమాట. ప్రజలకి ఒక మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఆ విషయంలో ఎవరు అడ్డొచ్చినా నేను క్షమించను, కాంట్రాక్టర్లను హెచ్చరిస్తున్నాను, మీకు ఇచ్చిన కాంట్రాక్ట్లన్నీ కరెక్ట్గా క్లీన్గా చేయాలని చెప్పేసి చెప్పడం. వార్నింగ్లు గట్టిగానే అందుతాయి. వార్నింగ్లు గట్టిగా అందడంతో రాను ఇది సమస్య ఎక్కువైపోతుంది. ఈ సమస్య ఎక్కువైపోవడంతో ప్రకాష్ రాజ్ గారు కూడా ప్రతి దాంట్లోనే ఆయన నిర్ణయాలను వ్యతిరేకించడానికి అవ్వదు. అలాగే ఈ అజయ్ గారిని కూడా కొన్ని సంస్థలు ఇన్వెస్టిగేషన్ల మీద పెడతారు. ఏ సంస్థల మీద? విలను దేవరాజ్ వాళ్ళ కొడుకు పవర్ ప్లాంట్లు పెట్టడం మీద, వాటి మీద కూడా చాలా ఎలిగేషన్స్ వస్తాయి. వీటి మీద అజయ్ గారిని పెట్టడంతో ఒకనొక సందర్భంలో అజయ్ గారి మీద ప్రకాష్ రాజ్ గారు చేయి చేసుకుని ఈయన దగ్గరికి వస్తే ఈయన కూడా వ్యతిరేకిస్తారు. మహేష్ బాబు గారు ఒప్పుకోరు, నాకు వాళ్ళే కావాలనడంతో ఆ అవమానంతో అజయ్ గారు వేరే దూరంగా వెళ్ళిపోతారు ఇంకా ప్రాజెక్ట్ నుంచి. ఇది విధంగా అయితే ఆ ఎలిగేషన్స్ కూడా నిరూపించబడవు. అట్ ద సేమ్ టైము వీళ్ళందరూ కూడా టీం వర్క్ చేస్తారు. యాక్చువల్గా ఎవరిని ఈ వసుమతి అంటే ఎవరు, ఈ అమ్మాయి అన్నారు కదా, కియారా అద్వానీని టీంలో పెట్టుకుంటారు మహేష్ బాబు గారు. అయితే ఈ టీముని కావాలని పెట్టుకున్నాడని, ఆవిడతో అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి ఇతని మీద ఎలిగేషన్స్ పెట్టి చాలా రకాల మాటలు మాట్లాడతారన్నమాట. అక్కడ మనకి ఓ విధంగాను ఆ కేసు కూడా నిర్వీర్యం అయిపోతుంది. అంటే ఆ కేసు వదిలేస్తారు, విలన్ వాళ్ళ కొడుకుని వదిలేయడంతో ఇంకా దాంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు ప్రకాష్ రాజ్ గారు. ఏర్పాటు చేసి అందరినీ కాకేస్తారు అన్నమాట. వేరు అదర్ పార్టీ వాళ్ళు, పోసాని కృష్ణమురళి గారిని, జీవా గారిని, రవిశంకర్ గారిని, వీళ్ళందరినీ కాకేసి మీటింగ్ పెట్టి మనందరం ఇలాగే ఉంటాం రాజకీయాల్లో, కానీ కొట్టుకుంటూ ఉంటాం, అప్పుడప్పుడు ఇలా కలవాలి, నువ్వు కూడా సీఎం అయ్యాక కలవలేదు కదా అంటారు. అంటే అప్పుడు మహేష్ బాబు గారు అంటారు, ఎవరన్నా వదిలేసారనుకోవచ్చేమో, ఇప్పుడు వదిలేసానేమో, నేను వదలనంటే నువ్వెవడు వదలడానికి అన్నట్టుగా అక్కడ అనుకోకుండా వాదన వచ్చి అపోజిషన్ పార్టీ లీడర్ దేవరాజు గారు వాళ్ళ అబ్బాయి ఏం చేస్తారంటే ఇతని మీద చెయ్యేస్తాడు. చేయగానే అక్కడ చావు కొడతాడు పట్టుకుని. నిజంగా షాట్ అదిరిపోద్ది. కొట్టి అంటే అనమాట,
ప్రామిస్ చేశాను, ప్రామిస్ బ్రేక్ చేసే అవకాశమే లేదు, ఒక్కొక్కరిని అవసరం లెక్కెట్టిస్తాను, ఇప్పటిదాకా నేను మామూలు సీఎంగా పనిచేసానేమో ఇక్కడి నుంచి చూస్తారని చెప్పేసి వెళ్ళడంతో అక్కడ ప్రకాష్ రాజ్ గారికి వాళ్ళకి బుర్ర పాడైపోతుంది నిజంగాను. అక్కడికి వెళ్ళిన వెంటనే మరుసటి రోజు ఏం చేస్తారంటే గ్రామాల మీద పడతారు. ఎవరు? ఈయన మహేష్ బాబు గారు అన్ని గ్రామాల్లోకి చెక్ చేసుకుంటూ వెళ్ళడం ఇవన్నీ. ఈలోగా ఇంకొక సిచ్యువేషన్ ఎదురవుతుంది. అక్కడ రాయలసీమ నుంచి కొంతమంది పిల్లలు వస్తారు. అక్కడ రవిశంకర్ గారిది రాజ్యం మాట, చాలా కఠినమైన మనిషి, ఫ్యాక్షనిస్ట్ అనమాట. ఆయన ఎవరు ఎదిరించలేరు ఆయన. అయితే ఈ రవిశంకర్ గారి ఊరి నుంచి రాగానే అతను వచ్చిన వాళ్ళు ఇలా మా అన్నయ్య పోటీ చేద్దాం అనుకున్నాడు సార్, అక్కడ ఎవరిని బతకనివ్వరు, చంపేస్తుంటారు అంటేని మరి మీరంతా కలిసి పోటీ చేయొచ్చు కదా అంటేని అది రాయలసీమ సార్, ఎవరిని మాలాటోళ్ళు పోటీ చేయగలమంటే మీకు రాయలసీమకి మధ్య నేనున్నాను అంటేనే సార్ అది రాయలసీమ సార్ అంటే అక్కడ ఒక మంచి డైలాగ్ ఉంటుంది, రాయలసీమకైనా ఇక్కడ ఉన్న రాష్ట్రానికైనా నేనే సీఎంని, అది మర్చిపోకండి అని చెప్పడంతో డైలాగ్ మటుకు చాలా గట్టిగా పేలుతుంది. రాష్ట్రానికి నేనే సీఎం అని చెప్పి అక్కడ కొంతమందిని ఈ సెక్యూరిటీ ఉంటారు అతనికి, ఆ సెక్యూరిటీ ఆయన పెడతారు. ఆ సెక్యూరిటీ ఆయన్ని కనిపెట్టమని చెప్పి రమణ వెనకాల ఎవరు వెళ్ళినా సరే చావగొట్టండి అని చెప్పేసి అక్కడ ఉన్న రౌడీలందరినీ చావగొట్టించి అలానే రమణని గెలిపిస్తారు. అప్పటిదాకా ముఖ్యమంత్రులని నమ్మని ఎవరు రావు రమేష్ గారు, కేఆర్ అద్వాని ఫాదరు, ఈయన కూడా నమ్ముతారు అంత బాగా ఉన్నాడని చెప్పేసి. దాంతో అందరికీ బుర్ర పాడైపోద్ది. అక్కడ రవిశంకర్ గారు వాళ్ళ ఊరికి వెళ్ళి రవిశంకర్ గారిని బెదిరిస్తారు, గట్టిగా ఇచ్చేస్తారు అనమాట. అంటే ఊళ్ళన్నీ తిరుగుతారు. మనకి అక్కడ బాగుంటుంది సాంగ్, థీమ్ సాంగ్, భరత్ అనే నేను హామీ ఇస్తున్నానని అన్ని ఊళ్ళు పల్లెటూళ్ళు తిరిగి అక్కడ హామీ ఇస్తుంటారు. అలాగే అట్ ద సేమ్ టైము అక్కడ రవిశంకర్ గారు అతన్ని బెదిరిద్దామని చెప్పేసి ఒక థియేటర్లోకి వెళ్ళి అక్కడ అందరినీ చంపేస్తారని చెప్తే ఆ ఊరు వెళ్ళి అక్కడ ఫైట్ చేయడం, అక్కడ వాళ్ళందరికీ నచ్చి ప్రజలు కూడా వచ్చి అతను అడుగుతారు, సార్ ఇక్కడ ఒకప్పుడు దేవత ఉండేది, ఆ దేవత రూపంలో మీరు వచ్చారు రావాలని చెప్పడంతో ఈయన వెళ్ళి అక్కడ పాట ఉంటుంది, వచ్చాడయ్యో స్వామి అనే సాంగ్, ఎక్స్ట్రాడినరీ కూడా సాంగ్ నిజంగాను. మహేష్ గారు పంచికట్లు అదిరిపోయారని చెప్పొచ్చు. ఆ తీసిన సీన్ కానీ ఆ విధంగానే ఎవరు రామజోగి శాస్త్రి గారు కూడా క్యామియోలో స్టార్టింగ్లో కనబడతారు సరదాగా. పాట చాలా బాగుంటుంది. అది అయిపోయి కానీ ఇంకా మహేష్ బాబు గారు ఎలా చేస్తుండడంతో ఇంకా లాభం లేదు ప్రతి వ్యవస్థలోనూ. అలాగే ప్రజలకే డబ్బులు ఇచ్చేయడం, డైరెక్ట్గా గ్రామాలకే డబ్బులు రిలీజ్ చేసి ఎమ్మెల్యేలని బలాన్ని తగ్గించడం, అంటే ఓ విధంగా ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేయకుండా చేయడం అన్నీ నచ్చవు వాళ్ళకి. వాళ్ళు రివర్స్ అయిపోయి ఈయన మీద ఎలిగేషన్స్ పెట్టి అమ్మాయితో తిరుగుతున్నాడని పెట్టడంతో రావు రమేష్ గారు కూడా కేఆర్ అద్వాని గారిని తీసుకుని వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతుంటే అక్కడికి వెళ్ళి బతిమాలుతారు కానీ కేఆర్ అద్వానిని ఆవిడ కూడా బాధపడుతుంది. అయితే మళ్ళీ నిరూపించుకుని చెప్తానన్నట్టుగా తర్వాత వచ్చి రాష్ట్రం గురించి అంతా మాట్లాడి ఇలా ఒక్క చిటికేస్తే ఒక రౌడీలను లేపేయచ్చు, ఇలా చిటికేస్తే అన్నీ చేయొచ్చు, కానీ మీకు అంతా కావాల్సింది ఆ అమ్మాయితో నాకు సంబంధం ఏంటి, ఆ అమ్మాయితో నాకు సంబంధం ఏంటో అందులో కథనంటాడు. మీరు ఆ అమ్మాయితో అనగానే పడగదిలో మీ అమ్మాయితో మీ అల్లుడు ఉన్నప్పుడు ఇలాగే రాస్తారా శుభోదయం సుబ్బారావు గారు అని చెప్పేసి అడుగుతారు. ఆ క్వశ్చన్ చాలా దారుణం, సూపర్ అనమాట నిజంగా. కొన్ని క్వశ్చన్స్ ఇందులో అడిగి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయొచ్చని చూడండి, వ్యక్తిగత విషయాలు కాదు ఇక్కడ అని చెప్పేసి చాలా గట్టిగా ఇచ్చి మీరు మంచి కోరుకుంటే నన్ను సపోర్ట్ చేయని నిలబడంతో ప్రజలందరికీ మహేష్ బాబు గారే కావాలని ఉధృతం చేయడంతో ప్రకాష్ రాజ్ గారికి వ్యతిరేకంగా ఈయన మళ్ళీ ఓటింగ్లో బయటకు వచ్చేస్తారు అన్నమాట. ప్రజలు ఓటింగ్లో నెగ్గేస్తారు. ఆ తర్వాత క్లైమాక్స్ ఈయన చంపడానికి అరేంజ్ చేయడం, వాళ్ళందరినీ నివారించడం, ప్రకాష్ రాజ్ గారు సూసైడ్ చేసుకోవడం.